అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలము నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలము నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలము నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలము నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే చెప్తామా నే ప్రేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలము నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలము నీ కృపయే. స్తోత్రమయ్యా, ఈ వాక్యాన్ని మీరు నాతోటి బూరై ఉండి మీరు మాట్లాడండి. యేసయ్యా, ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో పోయి నాటబడుటకు మీరు సహాయం దయచేయమని యేసయ్య నామంలో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య సిలువలో పలికిన రెండవ మాట లూకా రాసిన సువిశేషం 23వ అధ్యాయము 43వ వచనం. ఫస్ట్ తమ్ములో, యేసు அவனை நோக்கி, இன்றைக்கு நீ என்னோடு கூட பரதேசில் இருப்பாய் என்று மெய்யாகவே உனக்கு சொல்லுகிறேன். అదే తెలుగులో మాట చదువుతారు ఎవరైనా? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉందువని నిశ్చయముగా
నీతో చెప్పుచున్నాను నేను. ఎలా చెప్తున్నాడు మనకి? నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. నేను ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు అంటే నేడు నిశ్చయముగా నౌ నేను నీకు చెప్తున్నాను అని. ఇది ఎందుకు చెప్తున్నాడంటే దానికి ముందు 39 అధ్యాయం 39వ అధ్యాయం పైన చూసినప్పుడు మనకి తెలుస్తుందన్నమాట. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. సరే, ఇది చదివితే కొంచెం లేట్ అవుతుంది, కానీ నేను ఐ గో ఫర్ స్టోరీ లాగా చెప్తాను. యేసయ్యని వ్రేలాడిచ్చారు. 2 సైడ్ వచ్చి 2 దొంగలని సిలువలో వేశారనమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకళ్ళు, రైట్ హ్యాండ్ సైడ్ ఒకళ్ళు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే దొంగతి ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు యేసువు కదా. ఇది వచ్చి ఏంటంటే కొంచెం యాటిట్యూడ్గా, గర్వంగా, నువ్వు యేసువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పాడు. సో మనకి నార్మల్గా ఈ వరల్డ్లోనే 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే ఎప్పుడుమే వచ్చి పెరుమై కోసం, నేను ఇట్టా అని చెప్పి ఏసై తాల్మేగా లేకుండా ఉండే జనము ఇదొకటి. ఇంకొక జనం ఏంటంటే ఏసై కోసమే బ్రతికే వాళ్ళు, తాల్మేగా ఉండి ఏసై కోసమే బ్రతికే వాళ్ళని చూసి ఈ ప్రజల్ని ఏం చేస్తారంటే, ఈ పెరుమైగా ఉండే ప్రజలను వచ్చి హేళన చేస్తారనమాట. ఎందుకు మీరు ఎప్పుడు చూసినా తాల్మేగా, ఏసై అందరినీ మనల్ని వచ్చి హెచ్చింపుగా పెట్టాడు, బట్ మనం అది అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. అడ్వాంటేజ్గా తీసుకుంటే పైన ఉండే వాళ్ళని కరెక్ట్గా దింపి, నువ్వు ఇటు చేస్తావా రా కిందకని చెప్పి మళ్ళీ ఫస్ట్ నెలలోనే వచ్చేస్తుంది. సో ఇంకొక దొంగ రైట్ హ్యాండ్ సైడ్లో ఉండే దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉండే దొంగకు చెప్తున్నాడు, మనకైతే ఇది వచ్చి మన శిక్ష కరెక్టే, కాకపోతే ఈయన వచ్చి ఏసయ్య, ఈయన వచ్చి ఏం నేరం వచ్చి చెయ్యని వాడు, ఈయనకి ఎందుకు శిక్ష. వాళ్ళకంతా వచ్చి ఇప్పుడు పాస్టమ్మ చెప్పినట్టుగా జస్ట్ రోప్ తోటి, కైర్ తోటి కట్టారనమాట సిలువలో. బట్ మన యేసుప్రభుని మాత్రము ఆనిలో కొట్టి చేతులు, కాళ్ళు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టి ఇచ్చేశాడు. సో ఆ దొంగ అంటున్నాడు, మనకైతే ఇది వచ్చి న్యాయమే, మనం తప్పు చేశాం కాబట్టి మనల్ని వచ్చి శిక్షించారు, కాకపోతే ఈయన వచ్చి ఏ నేరం చేయని ఆయనని అలా సిలువలో వేయడం వచ్చి తప్పు అని చెప్పి మళ్ళీ ఏసై దగ్గర అంటున్నాడు. అప్పుడుదా ఆ మాట అది వచ్చి 40. అయితే రెండవ వాడు వానిని చూచి గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నామని గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పాను. అక్కడ ఏమవుతున్నాడంటే ఆ దూత ఏసీ దగ్గర పర్ సెకండ్, ఆయన అన్యుడో ఏ ఒక కులానికి జాతికి చెందినవాడో తెలీదు, బట్ ఆ సెకండ్లోనే సరెండర్ అయిపోయాడు గాడ్కి. సో మనం అందరం కూడా ఏ తప్పులు, ఏ నేరాలు మనం చేసినా కూడా మనం ఎప్పుడు గాడ్కి సరెండర్ అవుతున్నామో అప్పుడు ఆయన వచ్చి మన పాపాలన్నీ క్షమించి ఆయన అంటాడు నెక్స్ట్ 43 వచనంలో, అదేదా, అందుకు ఆయన వానితో కూడా, నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో మనం కూడా అలాగనే మన పాపాలని మనం వచ్చి ఒప్పుకునేటప్పుడు యేసయ్య మనకి దానికి తగిన ఆశీర్వాదం ఇస్తాడు. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే సరెండరింగ్, ఒప్పుకొడుతలు, అప్పగించుట. మనం వచ్చి ప్రతి విషయంలో యేసయ్యను ముందు పెట్టుకొని అప్పగించి ఆయన చేతిలో, ప్రభువా నేను ఇది చేయబోతున్నాను, మీరు దానికి మరిగా నాకు మున్మాదిరిగా మీరు ఉండండి, నేను పోవాల్సిన పాதைలో ఏదన్నా కరడు మురడైన పుళ్ళు, కళ్ళు ఆ మారికంతా ఉంటే దాన్ని అన్ని తీసివేయండి, ఆ పాதைని స్ట్రైట్గా చేయండి అని మనం ప్రార్థన చేసి ప్రతి ఒక్క విషయంలో యేసయ్యను మనం ముందు పెట్టుకోవాలి.
అలాగనే మనము లెఫ్ట్ సైడ్ ఉండే దూతలాగా అందరిని ఇప్పుడు ఒకళ్ళని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒకళ్ళొచ్చి హై హైట్స్‌కి వెళ్తున్నారు అంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని చూసి మనము ఇలా అయ్యయ్యో! ఎట్టనా అని చెప్పి మనం పొరమ పడనేకూడదు. అది చాలా బ్యాడ్ అయిన విషయం. అది యేసయ్యకొచ్చి నచ్చని ఒక కార్యం. సో, ఇదే ఇంకొక వాక్యమును చూద్దాము. సామెతలు ప్రావర్బ్స్ నీతిమొழிகள் 28:13 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సో, అతిక్రమములను దాచిపెట్టకుండా సిలువలో రైట్ సైడ్ ఉన్న పర్సన్ వచ్చి యేసు దగ్గర ఒప్పుకున్నాడు. వాడొచ్చి కనికరము పొందాడు. లెఫ్ట్ సైడ్ ఉండేవాడు హేళన చేశాడు ఒప్పుకోకుండా. సో, వాళ్ళు కనికరము పొందలేదు. ఇందులో ఏంటంటే ఎప్పుడు మనము ఇతరులను చూసి హేళన చేయకూడదు. మనం అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి. వాళ్ళు మనకి చెడ్డదే చేసినా సరే మనం ఏమనుకోవాలంటే ఇట్స్ ఓకే, పర్వాలే, యేసు చూసుకుంటాడు. మాకందరికీ మా పేరెంట్స్, నాట్ ఓన్లీ మై మదర్, ఫాదర్ అందరూ నేర్పించేది. ఎవరైనా ఏమన్నా అన్నారా నిన్ను వదిలేసేయ్, యేసయ్య యుద్ధాన్ని చూసుకుంటా. నువ్వు దాన్ని చెవులో వేసుకోకుండా ఉంటే దాని కాలుకు కూడా రాదు. ప్లస్ యేసయ్య నిన్ను దానికేత మరిగా కిరీటము ఇంకా నిన్ను హెచ్చించుకుంటూ తీసుకుంటూ వెళ్తాడు. సో ఎవ్రీవన్ వీ నీడ్ టు సరెండర్ గాడ్కి. మనం సరెండర్ అయ్యి మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటే పరలోక రాజ్యంలో ఖచ్చితంగా మనకి ఆయన ఒక హౌస్‌ని సిద్ధపరుస్తాడు. యేసయ్య ఈ చిన్న వాక్యాన్ని ఆశీర్వదించును గాక. నాకు నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ఆంటీకి, బాబాయ్‌కి చాలా థాంక్స్.